Yeah, hi everyone. Today we'll discuss about railway income source. అంటే రైల్వేకి ఎంత ఇన్కమ్ వస్తుంది పర్ డే, సో ఇలా ఖర్చు పెడుతుంది. లాస్ట్ వీడియోలో జిఎస్టీ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మనం లైక్ ఏంటంటే ఈ వీడియోలో ముఖ్యంగా లైక్ మనం రైల్వే బడ్జెట్ కానీ లైక్ ఆల్కహాలిక్ అంటే ఆల్కహాల్ మీద కానీ పెట్రోల్ డీజిల్ మీద కానీ కిరోసిన్ కానీ డైలీ వాడే మిల్క్ సోర్సెస్ కానీ ఏ విధంగా ఇన్కమ్ వస్తుందని ఫర్దర్ వీడియోలో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మన అఫీషియల్ వెబ్సైట్ లైక్ సెంట్రల్ మినిస్ట్రీ లైక్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా జోన్స్ ఉన్నాయి. సో ఈ జోన్స్ అనేది ఏంటంటే మన ఇండియాలో ఉన్న జోన్స్ ఇవన్నీ మనది నార్మల్గా సౌత్ సెంట్రల్ రైల్వేస్, సౌత్ ఈస్ట్ రైల్వేస్, సౌత్ ఈస్టర్న్ రైల్వేస్, ఇవన్నీ మనది నార్మల్గా ఇది ఉంది. సో ఇక్కడ ఏంటంటే ప్యాసింజర్స్ టికెట్స్ కోచ్ ట్రైన్ బుకింగ్ ఇవన్నీ వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో ఇది అనేది అఫీషియల్ వెబ్సైట్. సో మనం ఇక్కడ indian.railway.com govi.in కొడితే మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇవన్నీ మనం చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే అదేవిధంగా ఇది సెంట్రల్ రైల్వే, ఇది నార్మల్గా ఏంటంటే సౌదర్న్ రైల్వే. సో ఇందులో ఏంటంటే నార్మల్గా మనం చూసుకోవచ్చు పిఎన్ఆర్ స్టేటస్ కానీ మన బర్త్ ఎక్కడ అంటే లైక్ ఏ క్లాసెస్ అయింది. నార్మల్గా ఏంటంటే మనం ఎవ్రీ ఇండియన్ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఒక ₹5 టికెట్ ఎంఎంటీఎస్ రైల్వే నుంచి నార్మల్గా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెసెస్ కానీ లైక్ వందే భారత్ కానీ ఒక 15 నుంచి 2,000, 3,000, 4,000, 5,000 పెట్టే అవకాశం ట్రైన్ ఉంది అప్రాక్సిమేట్లీ. సో ఇదందరి కలిపి ఎంత ఇన్కమ్ వస్తుంది. సో ఈ ఇన్కమ్ అనేది మనం చెక్ చేసి ఇప్పుడు ఉన్న మినిస్ట్రీస్, సో వీళ్ళంతా నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనం చెక్ చేసి అసలు బడ్జెట్ ఎంత అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే సో ఇందులో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మేజర్గా ఏంటంటే ఇండియన్ రైల్వేస్లో డబ్బు ఎలా తిరిగి వస్తుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఎవ్రీడే ఒక రోజు ఉదయం 6 గంటలకు ట్రైన్ స్టార్ట్ అయితే సో దాదాపు వేలాది ట్రైన్ స్టార్ట్ అవుతాయి. ఒక రోజులో ఏం జరుగుతుందో తెలుసుకుందాం పూర్తిగా. ఒక గూడ్స్ ట్రైను సిమెంటు బొగ్గు ఫుడ్స్ తీసుకొని హైదరాబాద్ నుంచి చెన్నైకి వస్తుంది. సో లైక్ ఏంటంటే ఒక ట్రైన్ అనేది నార్మల్గా ఒక డిస్టెన్స్ చెన్నై టు హైదరాబాద్ వస్తుంది. ఒక ట్రైన్ నుంచి వచ్చే రైల్వేకి చెప్పాలంటే ఒక 40 నుంచి 50 లక్షల ఆదాయం వస్తుంది. సో అలాంటివి రోజు వందలాది ట్రైన్ నడుస్తాయి. సో ఇది గూడ్స్ ట్రైన్ అంటే ఇది నార్మల్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆవరేజ్గా 40 to 50 lakhs వస్తుంది. ఇంకోవైపు ఏంటంటే లక్షల మంది ప్యాసింజర్లు టికెట్ బుక్ చేసుకుంటారు. సో లైక్ ఏంటంటే 150 నుంచి 500 ఏసీ. సో ఈ ఉదాహరణ నార్మల్గా ఈ అమౌంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ ఏసీ ఇలా రోజు ₹1,00,00,000 వస్తాయి. అసలు స్టేషన్లోని ఇంకొకటి స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ కానీ పార్కింగ్ కానీ సో అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్ కానీ షాప్స్ కానీ సో వీటి నుంచి కూడా డబ్బు వస్తుంది. సో కానీ ఈ సంపాదించిన డబ్బు మొత్తం సేవ్ అవుతుందా తెలుసుకుందాం. ఒకే రోజులో ఖర్చులు, సో ఉద్యోగాల జీతాలు వెళ్తాయి, కరెంటు బిల్ వెళ్తుంది, ట్రాక్ రిపేర్ వెళ్తాయి, ట్రైన్ మెయింటెనెన్స్ వెళ్తుంది, అదేవిధంగా స్టేషన్ క్లీనింగ్ వెళ్తుంది, సెక్యూరిటీ, సీసీటీవీజీ. సో ఈ విధంగా నార్మల్గా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకున్నాం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకున్నాం. ఇలాంటి రైల్వే స్టేషన్లో నార్మల్గా ఎవ్రీడే 24 hours ట్రైన్ నడుస్తుంది, ఫ్యాన్స్ నడుస్తాయి, ఎస్కలేటర్ నడుస్తాయి, సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, 24 గంటలు పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో రోజుకు సంపాదన ఏంటంటే నార్మల్గా 825 అంటే నార్మల్గా వచ్చే ఇన్కమ్ అనమాట. ఇక్కడ వచ్చే ఇన్కమ్ 425 కోట్లు మైనస్ 800 అంటే తీసేసే ఖర్చులు. అంటే ఈ ఖర్చులు ఎలా అనేది మనం చెక్ చేద్దాం. సో ఈ ఖర్చులు అసలు అప్రాక్సిమేట్లీ ఎలా ఏంటి అనేది మనం చెక్ చేద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే ఏ విధంగా ఉంటుందంటే నేను చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సో ముఖ్యంగా అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది. సో ఈ ఇన్కమ్ అనేది ఇండియన్ రైల్వేస్లో మనకు ఆల్రెడీ ప్రపంచంలో ఒక పెద్ద నెట్వర్క్ రైల్వేస్. సో అప్రాక్సిమేట్లీ మనం ఒక నార్మల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే అప్రాక్సిమేట్లీ డైలీ ఇన్కమ్ ఫర్ డైలీ. సో ఒక సంవత్సరంలో ఇన్కమ్ ఎంత వస్తుందంటే 3 lakh crore rupees per year అంటే 3 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తుందని అనుకుందాం అప్రాక్సిమేట్లీ యాజ్ పర్ ఓల్డ్ డేటా. సో ఇది పర్ డే ఇన్కమ్ క్యాల్కులేషన్ వచ్చేసి 365 days చేసే 828 కోట్లు అంటే దాదాపు 8 అంటే నార్మల్గా 828 కోట్లు పర్ డే. ఇండియన్ రైల్వేస్ అండ్స్ అప్రాక్సిమేట్లీ 850 నుంచి 850 పర్ డే రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మోయన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ నార్మల్గా కోల్, సిమెంట్, గూడ్స్ ఏవైతే ఉందో 60% ఇన్కమ్ అనేది ఈ ట్రాన్స్పోర్ట్ గూడ్స్ సర్వీస్ మీద వస్తుంది. మిగతాది ప్యాసింజర్ టికెట్ మీద 31%. సో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మీ రిమైనింగ్ వచ్చే ఇన్కమ్ అంతా యాడ్స్ కానీ, క్యాటరింగ్ కానీ, స్టేషన్ కానీ, షాప్స్ కానీ, రెంట్స్ కానీ రిమైనింగ్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే ఈ డైలీ స్పెండింగ్ ఇండియన్ రైల్వేస్ ఎలా ఉంటుంది. సో అరౌండ్
పర్ ఇయర్లీ ఏంటంటే 2.99 lakhs అంటే దాదాపు పర్ ఇయర్లీ వస్తుంది 2 crores. సో పర్ డే ఏంటంటే నార్మల్గా 819 రూపాయలు అంటే లైక్ సిఆర్ అంటే 819 సిఆర్. ఇండియన్ రైల్వే స్పెండ్స్ ఫర్ అరౌండ్ 800 అంటే ప్లస్ సిఆర్ పర్ డే. దాదాపు 800 కోట్లు పర్ డే ఖర్చు చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. సో అది అసలు ఎలా ఖర్చు చేస్తుంది, దేనికి ఖర్చు చేస్తుంది, ఇంత అమౌంట్ ఎక్కడ ఖర్చు చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా చెప్పాలంటే శాలరీస్ అండ్ పెన్షన్స్ ద బిగ్గెస్ట్ ఏంటంటే శాలరీస్. ఇండియన్ వర్కర్స్ కానీ, కోస్టల్ గార్డ్స్ కానీ, రైల్వేలో లోకో పైలట్స్ లోకో ట్రైన్ నడిపే వాళ్ళు కానీ, సో నార్మల్గా లోకో పైలట్స్ కానీ, నార్మల్గా ఏంటంటే వీళ్ళందరూ లైక్ గార్డ్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ సిఆర్ఎఫ్ కానీ, సో లైక్ ఈ టికెట్ కౌంటర్స్ కానీ, సో ఇవన్నీ నార్మల్గా ఇండియన్ రైల్వే యాజ్ 11 to 12 lakhs ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. టు డైలీ స్పెండింగ్ అండ్ స్టాఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ బెనిఫిట్స్. సో నియర్లీ వీళ్ళకి ఏంటంటే 60 to 65% ఎక్స్పెన్స్ అందరికెళ్ళి వెళ్ళిపోతుంది. సో యావరేజ్గా ఎంత పర్ డే 450 నుంచి 500 కోట్లు పర్ డే జీతాలకు వాళ్ళ మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు 11 లక్షల నుంచి 12 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఫ్యూల్ అండ్ ఎలక్ట్రిసిటీ, డీజిల్ ఫర్ ద లోకోమోటివ్, డీజిల్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో, సో అదేవిధంగా ఎలక్ట్రికల్ ట్రైన్స్, ఎలక్ట్రిక్ కరెంట్ పవర్ సప్లై, స్టేషన్ పవర్ సప్లై, సిగ్నల్స్ అండ్ లైటింగ్. సో అప్రాక్సిమేట్లీ అదొక 10 కోట్లు అంటే దాదాపు 100 సిఆర్ డైలీ. సో 100 కోట్ల పైనే ఖర్చు అవుతుంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాక్ మెయింటెనెన్స్. సో ఈ రైల్వే ట్రాక్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఇంజిన్స్ కానీ, కోచెస్ కానీ, సిగ్నల్స్ కానీ, సేఫ్టీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో యావరేజ్గా అది 100 నుంచి 150 కోట్లు అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే రైల్వే స్టేషన్ మెయింటెనెన్స్. సో ఇక్కడ క్లీనింగ్ కానీ, సెక్యూరిటీ కానీ, వాటర్ సప్లై కానీ, ఎస్కలేటర్స్ కానీ, సో ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్ కానీ, సీసీటీవీ కానీ, వైఫై కానీ, స్టాఫ్ కానీ, సో దీనికి సంబంధించిన 4 సెక్టర్లో thousands ఆఫ్ స్టేషన్స్ మెయింటైన్ డైలీ. దీనికి అమౌంట్ వెళ్ళిపోతుంది. సో నౌ ద న్యూ ప్రాజెక్ట్ మానిటైజేషన్ ఏంటంటే న్యూ రైల్వే లైన్ చేస్తున్నారు, కొత్తగా రైల్వే లైన్ చేస్తున్నాను, బుల్లెట్ వందే భారత్ వచ్చింది. సో ఈ విధంగా సేఫ్టీ సిస్టమ్ ఇన్ లైక్ కావాచ్లు వల్ల నార్మల్గా యాక్సిడెంట్ అవ్వడం దానికి కొత్తగా చేస్తుంది. సో ఎలక్ట్రిఫికేషన్, సో నార్మల్గా ఎలక్ట్రికల్కి సంబంధించి చూస్తున్నారు. ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నార్మల్గా 2.6 to 2.5. సో ఈ విధంగా అమౌంట్ అవుతుంది. సో సింప్లీ అండర్స్టాండింగ్ ఏంటంటే పర్ డే ఒక 100 రూపాయలు ఎన్ చేస్తే రైల్వేస్ మీద 95 రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే 100 రూపాయలు వస్తే 95 రూపాయలు మొత్తం వాళ్ళ జీతాలకి, వాళ్ళ మెయింటెనెన్స్కి, ట్రాక్లకి, న్యూ ట్రాక్లకి, సిగ్నల్లకి, ప్లాట్ఫామ్లకి, సో కరెంట్కి అంతా దీనిలోనే పోతుందన్నమాట. సో ముఖ్యంగా ఇంకో ప్రాఫిట్ ఏంటంటే నార్మల్గా ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్, అరౌండ్ 2.3 ప్యాసింజర్ ట్రావెల్ పర్ డే. సో వాళ్ళ నుంచి ఎలా వస్తుందంటే దాదాపు 68,000 కిలోమీటర్స్ ట్రాక్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా మనం చూసుకోవచ్చు. సో ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్ మనీ ఫ్లో, ద గూడ్స్ అండ్ ఫ్లైట్స్ ఇక్కడ వచ్చి 500 సిఆర్ పర్ డైలీ. సో ప్యాసింజరు సో 250, ఫుడ్స్ అండ్ పార్సల్ 50 సిఆర్, అదర్ ఇన్కమ్ 25, టోటల్ పర్ డే వచ్చేసి 825. అప్రాక్సిమేట్లీ 825 రూపాయలని పర్ డే వస్తుంది. అంటే 825 రూపాయలు అంటే సిఆర్స్ కోట్లలో 825 కోట్లు. సో ముఖ్యంగా ఏంటంటే అంటే మనీ ఎక్కడే అసలు వెళ్ళిపోతుంది. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎంప్లాయీ సాలరీస్ కానీ, ఎలక్ట్రికల్ డీజిల్ కానీ, సో ఇక్కడ 100 కానీ, సో ట్రాక్ రిపేర్స్ కానీ, సో లైక్ స్టేషన్ గార్డ్స్ కానీ, సో ఫుడ్స్ కానీ, ఈ నార్మల్గా ఈ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఈ దాదాపు ఎంత 815 సిఆర్స్ అంటే యావరేజ్గా 815 సిఆర్స్ అనేది స్పెండ్ చేస్తుంది అనమాట. సో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ స్టేషన్లో చూసుకుంటే ఇవన్నీ సీసీటీవీ సిగ్నల్ కానీ, ట్రాకింగ్ కానీ, ప్లాట్ఫామ్ కానీ, ఎవ్రీథింగ్. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అంటే చూపిస్తుంది అనమాట. సో సింప్లీ లైక్ ఏంటంటే ఈ విధంగా మనం చేయడానికి గవర్నమెంట్ అనేది ఇంత ఖర్చు పెడుతుంది. వచ్చిన అమౌంట్ను 100 రూపాయలు 9 అంటే 2 రూపీస్ అనేది సేవ్ చేసుకుంటుంది. సో జస్ట్ మిగతా వీడియోస్లో నేను నేను డీజిల్ పెట్రోల్ మీద నేను మాట్లాడతాను. జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలి అనే ఉద్దేశమే చెప్తాను. లైక్ ఏంటంటే నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మీకు ఇచ్చే లైక్ సపోర్ట్ నేను ఇంకా మరిన్ని వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.